నా పేరు శరణ్య. నేను ఈశ్వర్ సాయిల కో క్యారెక్టర్ ఈశ్వర్ సాయి వైఫ్ని. బేసిక్గా నా హస్బెండ్ నార్మల్గా అయితే మాత్రం మా రిలేషన్ 7 years బట్టి ఎప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేవు. ట్రూత్గా చెప్పాలంటే నా హస్బెండ్లో నేను ఈ 7 సంవత్సరాలు ఒక్కసారి కూడా నేను ఎప్పుడు ఇలాంటి పొరపాట్లు ఎప్పుడు చూడలేదు. టెక్స్టులు మెసేజ్లు నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. చూపిస్తే మాత్రం అంటే ఇట్లా ఎలా వస్తుందంటే మరి నా హస్బెండ్ కూడా చెప్పడం ఏంటంటే తనే ఇట్లా నన్ను కొంచెం ఇది చేసింది. సో అందుకోసమని ఏ అబ్బాయి అయినా సరే మరి ఎట్లా ఇలాగే అయిపోయింది ఇంకా అని చెప్పి తను చెప్తున్నాడు. మరి ఆ అమ్మాయి ఏమంటుందంటే నాతో కూడా చాలా మంచిగా మాట్లాడేది. సో నేను లాస్ట్ టైం సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళాను అనమాట. ఇట్లా ఈ అమ్మాయి విషయంలోనే కొంచెం నాకేదో కొంచెం నెగిటివ్ వైబ్ వచ్చి సో నేను బయటికి అంటే నేను సూసైడ్ చేసుకోవడం వరకు వెళ్ళిపోయాను. నేను నాకు బాబు ఉన్నాడు, బాబుని తీసుకొని సూసైడ్ చేసుకోవడానికి వరకు వెళ్ళిపోతే ఆ అమ్మాయి నా కోసం ఫుల్గా అంటే ఎక్కడ ఇది బాగా స్ప్రెడ్ అయిపోతుందా ఏంటి అనుకుందో ఏమో తెలియదు, కానీ కంటిన్యూగా నన్ను ఫాలోఅప్ చేస్తూ ఎక్కడున్నావు ఏమైంది నాకు అప్పుడు కూడా ఏం డౌట్ రాలేదు. తర్వాత చూస్తే మెసేజ్లు ఇవి అవి అన్నీ చూస్తే ఇలా రావాలి మీ అన్న రావాలి. మెయిన్ వాళ్ళిద్దరికి కలిపి ఒక ఆయన ఉన్నాడు, ఆయన రిత్విక్ అని చెప్పి వాళ్ళిద్దరు మీడియేటర్, అబ్బాయి పర్సనల్ అసిస్టెంట్ ఇద్దరికి. సో అసలు ఆ అబ్బాయి ఫోన్లో ఎన్ని టెక్స్టులు ఇవన్నీ బ్యాకప్ చేసి చూస్తే అసలు చాలా ఇదిగా ఉంది. సో నేనైతే మాత్రం కోరుకునేది ఏంటంటే నా హస్బెండ్ అయితే తప్పైపోయింది, నాకు ఒక ఛాన్స్ అయితే ఇవ్వు అని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ ఆ అమ్మాయి నుండి ఎప్పుడు నేను ఏం ఫేస్ చేస్తానో తెలీదు. కానీ ఎందుకంటే ఇప్పుడు నాలాంటి అమ్మాయికి అంతమంది ఫాలోవర్స్ ఉండి పైగా నాతో ఇంత మంచిగా ఉండి ఇంత చేసిందంటే వాళ్ళ అమ్మగారు రికార్డు కూడా ఉంది. నేను పొద్దున్న వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి అడిగితే మా అమ్మాయి అంతే అలాగే చేస్తుంది అని చెప్పి అంటుంది. నా దగ్గర రికార్డు ఉంది. ఫోను స్విచ్ ఆఫ్ అయ్యేటప్పటికి నా దగ్గర ప్రూఫ్ లేకుండా ఉంది. ఆన్ చేస్తే అది కూడా ఇస్తాను. సో ఇట్లాగా ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది. నా పేరెంట్స్ మా సిస్టర్స్ వచ్చి ఏదో చేశారు. నా హస్బెండ్ నాతో ఏదో కొంచెం పోలీసులు దీంతో ఏదో మాట్లాడుతున్నాం అవుతుంది. ఇప్పుడు నాలాంటి అమ్మాయి ఒకవేళ వేరే ఒక అమ్మాయి ఎవరైనా దొరికింది అనుకోండి, అమ్మాయి ఇదే స్ట్రెస్ తట్టుకోలేక సూసైడ్ వరకు వెళ్తే ఎంత ప్రాబ్లం. నేను ఇది ఒక్కటే ఆలోచిస్తున్నా. ఎవరైనా సూసైడ్ వరకు వెళ్ళారనుకోండి అప్పుడు ఎంత ప్రాబ్లం ఉంటుంది. అమ్మాయికి తెలుసు నాకు బాబుని కొనేటప్పుడు నేను ఎంత డిస్టర్బ్ అయ్యాను, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయి అమ్మాయికి అన్నీ తెలుసు. ఒక ఆడపిల్ల అయ్యి ఇంకో ఆడపిల్లకి అంత త్వరగా ఎలా మోసం చేస్తుంది. అది కూడా నా పక్కనే ఉండి మళ్ళీ ఆ ఈశ్వర్ నిన్ను మోసం చేయట్లేదు, నేను అలాగా నీకోసం ఏడుస్తూ ఇంత చేస్తూ నా హస్బెండ్తో అసలు అది ఎట్లా ఉండగలుగుతుంది. నా హస్బెండ్కి డ్రింకింగ్ హ్యాబిట్ కూడా లేదు, అలాంటిది తనకు డ్రింక్ కూడా చేయించారంటే అసలు నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఈ ఫోక్ ఇండస్ట్రీ అంటే నేను చాలా ఈయనకి మంచి వాళ్ళందరూ చాలామంది మాట్లాడుతుంటే అబ్బా చాలా ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అనుకున్నా కానీ ఇంత అన్యాయం నా వెనక ఇలా జరుగుతుంది అని చెప్పి నేను ఎప్పుడైతే అనుకోలేదు. నెక్స్ట్ ఇదేంటంటే ఇట్లాంటి అమ్మాయిల్ని మాత్రం అసలు ఫోక్లోకి వీటిల్లోకి ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు నా హస్బెండ్కి జరిగింది, రేపు అన్న రోజు ఇంకో హస్బెండ్ వాళ్ళ అమ్మగారే చెప్తున్నారు కదా డైరెక్ట్గా మా అమ్మాయి అంతే అని చెప్పి. సో ఇవన్నీ కొంచెం చూసుకొని కొంచెం ఫోక్లోకి తీసుకునేప్పుడు కూడా మనుషుల కోసం నేను మిగతా వాళ్ళని అనట్లేదు, కానీ ఇట్లాంటి వాళ్ళని మాత్రం కొంచెం చూసుకోండి. కాపురాలు పోతాయి, చిన్నపిల్లల లైఫ్లు పోతాయి. అట్లా ఏం లేదు, నిజం చెప్తున్నాను కదా. మా హస్బెండ్కి డ్రింకింగ్ హ్యాబిట్ లేదంటే మీరు ఆలోచించండి. నా డెలివరీ దగ్గర నుండి ప్రతి ఒక్కటి నా హస్బెండ్ నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడు. ఏ రోజు ఇప్పుడు నా హస్బెండ్ విషయంలో 1 minute నేను ఆలోచిస్తున్నానంటే దీనికే. నా బిడ్డను కానీ నన్ను కానీ ఇంత కేర్గా చూసుకుని అబ్బాయి ఏమంటున్నాడు, ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నా మీద పడిపోతే నేను ఏం చేస్తా, ఇప్పుడు ఒక షూట్లో ఉన్న వాళ్ళం మేము అంత క్లోజ్ అయిపోతుంటే నేను ఏం చేయగలుగుతా అంటున్నాడు. అప్పుడు నేను నా హస్బెండ్కి చెప్తున్నాను నువ్వు చేసింది తప్పు, మరి అమ్మాయి పడితే మరి నీకు తెలీదా. ఆబ్వియస్గా ఒక అబ్బాయి ఇప్పుడు నీకు పెళ్ళం బిడ్డలు ఉన్నారు నీకు ఆ మాత్రం తెలీదా అంటే ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది. కానీ ఆ అమ్మాయికి తెలియాలి కదా, ఒక ఆడపిల్ల మరి తనకే తెలియాలి కదా. సో నాకు ఇబ్బంది ఎక్స్ట్రా కోసం అయితే తెలీదు. ఫోక్ కోసం మాట్లాడితే మాత్రం చాలామంది మంచి వాళ్ళని అయితే నేను చూస్తూనే ఉన్నాను కదా, చాలామంది మంచిగానే ఉన్నారు. కానీ ఇలా పక్కనే ఉండి గొంతు కోసే వాళ్ళు నేను ఇప్పుడే చూసాను. పైగా ఆ అమ్మాయి ఇంత సెలబ్రిటీ లాగా అన్నిట్లో డీలో వీటిల్లో వాటిల్లో ఇంత వచ్చి ఒక ఆడపిల్ల జీవితం ఒక్కసారైనా ఆలోచించాలి. పైగా తనకి బ్రేకప్ కూడా అయింది. తను నాకు చెప్పుకొని కూడా బాధపడితే నేను అన్నాను మీ బాయ్ ఫ్రెండ్ మీకు ఇట్లా చేసినప్పుడు మీరు ఎట్లా అయితే బాధపడ్డారో అట్లాగే కదా అని చెప్పి కూడా అన్నాను కూడా. తనకు ఆ మాత్రం అసలు ఏవి గుర్తు రాకుండా ఇంత ఎట్లా చేసిందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఏంటి ఈ అమ్మాయి కోసమే చెప్తుంది వాళ్ళ హస్బెండ్ కోసం. నా హస్బెండ్ 7 years బట్టి నేను కాపురం చేశాను కాబట్టి తన కోసం నాకు తెలుసు. అది నేను చెప్పే తన కోసం నాకు తెలుసు. తను కూడా ఒకటే కదా అంటున్నాడు, మీద పడిపోతే నేను ఏం చేయగలుగుతాను అననే అంటున్నాడు. సో
ఇదేం చెప్తున్నానంటే కొంచెం ఈ రోజుల్లో అమ్మాయిలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్ ఇది అది అని చెప్పి కూడా నమ్మద్దు. ఈ పోకు వీటిల్లోకి అయితే మాత్రం పోక్ అనే కాదు, దేంట్లో అయినా సరే పంపించే ముందు ఒకసారి ఆలోచించుకోండి అంతే. అండ్ ఏం కాదు, జస్ట్ చెప్పాలంటే నా హస్బెండ్తో యాక్ట్ చేస్తూ ఉంటేనే నాకు అట్లా తెలుసు. ఎక్స్ట్రా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇవేం నీడ్ ఇట్లాంటివి అయితే లేవు. సో నాకు తెలిసి అమ్మాయి నార్మల్ క్యాజువల్గానే నా హస్బెండ్ త్రూనే పరిచయం. సో పోలీస్ స్టేషన్కి రావడానికి రీజన్ అంటే అదే ఇట్లా మరి ఇప్పుడు అదే అంటున్నాను కదా, నాకు జరిగింది ఆ అమ్మాయి ఈరోజు ఇది అయిపోతుంది, ఇంకొకరు తెల్లి ఇట్లాగే చేస్తే ఇప్పుడు నాకు అంటే నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, ఊరు నుండి వచ్చి ఏదో చేసుకుంటున్నాం, ఏదో అవుతుంది. చెప్పాలంటే మా అత్తగారు వాళ్ళు కూడా అందరూ మంచి సపోర్టివ్గా నాకు ఇట్లా ఉంటున్నారు కాబట్టి ఏదో అవుతుంది. ఒకవేళ ఏ సపోర్టివ్ లేని అమ్మాయి అయితే ఇలా బిడ్డను పెట్టుకున్న అమ్మాయి చచ్చిపోయి ఉండేదే కదా. ఎందుకు అంతవరకు నేనే వెళ్ళాను సూసైడ్ వరకు? ఎందుకంటే నా దగ్గర మెసేజెస్ ఉన్నాయి. నేను నా హస్బెండ్కి చెప్పా 7 ఏళ్ళు పట్టింది ఇలా ఏ ప్రాబ్లం లేదు, ఇప్పుడు ఎందుకు వస్తుంది, అంత ప్రాబ్లం ఎందుకు అయింది ఏంటి అని చెప్పి నేను ఇన్ని మెసేజెస్ చేసిన. పొద్దున్న నేను ఫోన్ చేసినప్పుడు కూడా ఆమె ఏమనిందంటే ఈశ్వర్ నాతో లేడు, షూట్లో ఉన్నాడు, నాకు రెస్టారెంట్ ఉంటే ఆ రెస్టారెంట్ అబ్బాయి కూడా కాల్ చేస్తాను, నాకు ఎందుకు ఉట్టిగా కాల్ చేస్తారు అని అంటే ఇంత నటిస్తూ కూడా ఇట్లా చేస్తుంటే ఇంకొకరి జీవితం నాశనం అవ్వకుండా ఎట్లా ఉంటుంది చెప్పండి మీరే. ఇప్పుడు నేను ఒక మదర్ని కాబట్టి మదర్ ప్లేస్లో ఉంటే ఆలోచిస్తున్నా. ఇప్పుడు ఎన్నో సూసైడ్లు అవుతున్నాయి. ఇలాంటి వాళ్ళు ఉంటే అవ్వదా? ఇలా ఉంటే అవ్వకుండా ఉంటుందా? అమ్మో ఇట్లాంటి వాళ్ళు అసలు మస్తు డేంజర్, అసలు పక్కనే ఉంది. నేనైతే అసలు బిలీవ్ చేయలేదు అసలు ఇట్లా అని. షైవ్లోకి వెళ్ళి షాక్ అయ్యాను అసలు. అదే ఇట్లా రెడ్డి భవన్ అని చెప్పి ఆ ప్లేస్లోకి వెళ్ళి పట్టుకున్నాము. సో నేనేం చెప్తున్నానంటే అదే కొంచెం ఇట్లా అయితే కొంచెం చూసుకోండి. జనాలను ఎవరిని కూడా ఇంత త్వరగా బిలీవ్ చేసి ఎవరైనా సరే స్ట్రాంగ్గా ఉండండి. ఉమెన్ అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండడం బెస్ట్. మనం కుమిలిపోతుంటే ఇలాంటి వాళ్ళు చేసుకుంటూ పోతారు. నా అలాంటి అమ్మాయి ఇంక అమ్మాయి ఇది అవ్వకూడదు. నా హస్బెండ్ విషయానికి వస్తే మాత్రం నేను ఇది ఒక్కటే చెప్పగలుగుతాను, తను అంత బ్యాడ్ పర్సన్ అయితే కాదు. నేను 7 ఏళ్ళు బట్టి నా మొగుడితో కాపురం చేశాను, తన కోసం నాకు తెలుసు. సో సడన్గా ఒక అమ్మాయి రావడంతో మారాడు అని అంటే తను దీనికి ముందు కూడా సాంగ్స్ చేశాడు. తనేమి ఇది ఫస్ట్ సాంగ్ కాదు కదా, చెప్పాలంటే ఇదేం ఫస్ట్ సాంగ్ కాదు. తను మారాలి అనుకుంటే తను ఫోక్లోకి వచ్చిన తర్వాతే మారచ్చు. ఇంకా చాలా మందితో చాలా సాంగ్స్ చేశాడు, అవునా? అప్పుడు మారంది, ఇప్పుడు ఎందుకు మారాడు? సో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా ఎవరి హ్యాండ్ ఎట్లా ఉంది అని చెప్పి. వాళ్ళతో మారంది వీళ్ళతో మారుతున్నారంటే ఎందుకు అంటే ఇప్పుడు వైష్ణవి, సోని ఇట్లా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. అసలు ఎంత క్యూట్, ఎంత మంచి వాళ్ళైతే అసలు ఇలాంటి వాళ్ళు కాదు కదా. ఇప్పుడు అనుకుంటే వీళ్ళందరితో కూడా పెట్టుకోవచ్చు కదా. ఆయనకి 50 సాంగ్స్ పైన ఉంటాయి. సో పెట్టుకోవాలంటే 50 మందితో పెట్టుకోకుండా ఎందుకు ఈ అమ్మాయితోటే పెట్టుకుంటాడు? అది మినిమం ఉండాలి కదా, ఆ అమ్మాయికైనా ఉండాలి కదా. అమ్మాయికి అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఆల్రెడీ దానికి పాస్ట్లో బ్రేకప్ కూడా అయ్యి ఆమె ఇలా చేయడం, పైగా నా దగ్గర వీడియోలో అయితే అసలు ఆమెలో పశ్చాత్తాపం లేదు. అయ్యో ఒక బిడ్డ వాళ్ళ మదర్ని ఇలా మోసం చేసామని పశ్చాత్తాపమే లేదు ఎవరు. ఇది నీకోసమే మేము వచ్చాం యాక్చువల్లీ. పెళ్ళైనోడే దొరకడా? ఇంక ఎవరు దొరకలా నీకు? బిడ్డ మీద ప్రేమ లేదా రే? చూడు విశాల్ ఇదిగో ఈ అమ్మాయి ఉన్నారు పోలీసులు ఇద్దరు. ఏంటి ఏం మాట్లాడతావు? చిన్న కొడుకుని పెట్టుకొని రే, దాన్ని చొప్పు తీసుకొని పట్టు, దాన్ని చొప్పు. విశాల్ రా, అదిగో ఈ ముండా ఇదిగో ఈ కొడుకుని వదిలేసి చెప్తున్నాడే ఏంట్రా? అది దీనికోసం రా వచ్చింది రే. 10 మంది వెళ్తుంది రా. అది ఏంట్రా? ఇదిగో ఈడ అసిస్టెంట్, ఈయన అసిస్టెంట్. పెళ్ళైనోడు కాదు, పెళ్ళైనోడే దొరికాడా నీకు? పెళ్ళైనోడు దొరికాడా నీకు?